కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎస్సీ హోదా కల్పించకుండా సుప్రీంకోర్టు ఏదైతే ఒక తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని బట్టి ఇక ఈరోజైతే మేధోస్తులు అయితే ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. ఈ అంశం గురించి అయితే మాట్లాడదాం. సార్, ఏదైతే కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎస్సీ హోదా కల్పించద్దు అన్నట్టుగా ఇటు చెప్తా ఉంది. కానీ చాలామంది కూడా కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా దళిత వాళ్ళల్లో కూడా పేదలు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఎలా అన్నట్టుగా చాలా వరకు చెప్తా ఉన్నారు. వీటిని ఎలా చూడవచ్చు? ఇప్పుడు కన్వర్ట్ అయిన వాళ్ళు అన్ని కులాల నుంచి కన్వర్ట్ అయ్యారు. ఈరోజు కేఏ పాల్ అయినా లేకపోతే అనిల్ అయినా ఇంకెవరైనా వీళ్ళంతా పెద్ద పెద్ద ప్రవక్తలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా హిందువులే. ఒకప్పుడు బ్రాహ్మణులు కన్వర్ట్ అయ్యారు, కమ్మ కన్వర్ట్ అయ్యారు, లేకపోతే అందరూ కన్వర్ట్ అయ్యారు, రెడ్డిలు కన్వర్ట్ అయ్యారు. కనుక సమస్య ఏం లేదు. దళితుల సమస్య అంతా కూడా దళితులే. వాళ్ళందరూ కూడా ప్రీచర్స్ అయ్యారు, లేకపోతే పాస్టర్లు అయ్యారు, లేకపోతే సిక్కు వాళ్ళని కంట్రోల్లోకి వచ్చింది. విదేశీ ఫండ్స్ వస్తున్నాయి, వాళ్ళకు దశమ భాగం ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. కనుక వాళ్ళకేం సమస్య లేదు. సమస్య వచ్చింది ఎవరికి? దళితులకే కదా, నిమ్న వర్గాలకే కదా. తెలుసు తెలియకపోయారు వాళ్ళు, అంతే. కనుక వాళ్ళు ఏమి చర్చి యొక్క సాంప్రదాయాలను అన్నీ పాటించే ఇది ఏమీ కాదు. కనుక నా పాయింట్ ఏంటంటే వాళ్ళకు వివక్ష అక్కడ ఉంది అంటే దయచేసి వివక్షను భరించలేకపోయారు. కనుక ఇక్కడ వివక్ష ఉంది, అక్కడ వివక్ష ఉంది, ఒక వివక్షను ఎన్నుకుంటే సరిపోతుంది. కనుక లేదు యేసు ప్రభు ద్వారా మోక్షం సాధించాలి అనుకుంటే అక్కడికే వెళ్ళిపోయి రిజర్వేషన్స్ వదులుకొని మోక్షం పొందడం మంచిది. రెండిట్లో క్లారిటీ ఉండాలి. మతము క్రైస్తవం కావాలి, కానీ రిజర్వేషన్స్ దళిత రిజర్వేషన్స్ కావాలి. రెండింటికి మ్యాచ్ అయ్యేటువంటి విషయం కాదు. ఇది చేస్తున్నది కొన్ని విదేశీ మిషనరీ యొక్క కుట్ర ఇదంతా కూడా. ఎందుకంటే సాలిడ్గా పూర్తిగా దళితుడు అనేవాడు కంప్లీట్గా క్రైస్తవంలోకి తీసుకుపోవాలి, ఎస్టీలను అందరినీ క్రైస్తవంలోకి తీసుకెళ్ళాలి. ఇది ఇంటర్నేషనల్ మిషనరీ చేస్తున్నటువంటి ఒక పెద్ద ఇది హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడి. ఇప్పటికే పాకిస్తాన్ పోగొట్టుకున్నాం, ఇప్పటికే బంగ్లాదేశ్ పోగొట్టుకున్నాం, ఇప్పుడు నార్త్ ఈస్ట్ మీద కుట్ర జరుగుతుంది. నార్త్ ఈస్ట్లో నాగాల్యాండ్, మిజోరంలో అనేక మిలిటెంట్ మూమెంట్స్ నడుస్తున్నాయి. మణిపూర్లో ఏంది అది? అదంతా కూడా మిషనరీస్ చేసేటువంటి కుట్రలు, కుతంత్రాలు. దేశంలో జనాభా మార్పిడి కోసం జరిగే కుట్ర. అమాయకులైన మా దళిత సోదరులను ఎత్తుకొని పోయి వాళ్ళు చేసేటువంటి కుట్ర. ఇప్పుడు ఇన్ని రోజులు ఈ రిజర్వేషన్ లేదు, మా వాళ్ళంతా కూడా బయట ఎక్కడ చెప్పుకోలేదు, మేము హిందూ అనే చెప్పుకున్నారు. నేనేమంటున్నా అంటే హిందూ అనే చెప్పుకోండి, హిందువుగానే ఉండండి, ఏం సమస్య లేదు. మీ యొక్క గౌరవానికి లోటు రాకుండా హిందూ సమాజం చూసుకుంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, అంటరానితనము, వివక్ష ఇది హిందూ సమాజం వల్ల అన్యాయం జరిగింది మా దళితులకు. ఇది మా కుటుంబ సమస్య. ఇదే హిందువు ఇప్పుడు ఎప్పుడైతే రాజ్యాంగం వచ్చిందో వెంటనే ఈ అన్యాయాన్ని సరిదిద్దాలి అని హిందువు తను కోల్పోయి తన సోదరుడికి ఇచ్చాడు రిజర్వేషన్. కనుక హిందువుకి ఏం సంబంధం లేదు, ఇప్పుడు అంత క్రైస్తవులు చూసుకుంటారు అనడమే అసలు ఒక వింత వాదన. ఇది రాజ్యాంగం చెప్పింది. కొందరు మాట్లాడుతున్నారు 1950 అనేది ఎవరు, కొందరు బ్రాహ్మణులు ఇచ్చారు. బ్రాహ్మణులు ఎందుకు ఇచ్చారు? అంబేద్కర్ ఇచ్చారు 1950లో. ఆయన స్వయంగా న్యాయశాఖ మంత్రి ఆయన. కనుక ఇదంతా పిచ్చి వాదన. ఇది రాజ్యాంగం చెప్పింది ఇదే. కనుక హిందూ అంటే ఎవరు? అంబేద్కర్ మహాశయుడు చెప్పాడు హిందూ కోడ్ బిల్లో, ఇస్లాం, ముస్లింలు, క్రైస్తవులు కానీ వాళ్ళందరూ హిందువులు ఈ దేశంలో. సిక్కులకు తర్వాత ఇచ్చారు, లేకపోతే వీళ్ళకి తర్వాత ఇచ్చారు, బౌద్ధులకు తర్వాత జాంతానాయ్ అప్పుడు పొరపాటున ఇవ్వలేదు. కానీ వీళ్ళంతా కూడా భారతీయ మతాల్లోనే ఈ వివక్ష జరిగింది. అందుకని ఆ అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. దళితులలో మేధావులు అని చెప్పుకునే దళితులు ఖండిస్తూ ఉన్నారు కదా, ఈ తీర్పుని మద్దతు ఇవ్వకుండా కరెక్ట్ కాదు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఒక లైన్ తీసుకున్నారు వాళ్ళు, క్రైస్తవం వైపు వెళ్ళిపోయారు అందరు కూడా. క్రైస్తవాన్ని నిలబెట్టాలి దేశంలో, అందరు గుండు గుత్త మొత్తం. ఎందుకు హిందువులు ఎందుకు ఈ దేశంలో పనిలేక, ఇది హిందూ దేశం ఎందుకైతే కమాన్ అందరం పోయి కన్వర్ట్ అయిపోదాం. పిచ్చి వాదన అది. కనుక కన్వర్ట్ అయిన వాళ్ళు ఇప్పటికీ పోయింది ఏం లేదు. ఇప్పుడు ఆయన ఎవరు? ఆనంద్ అనే పాస్టర్ కొంపముని. పాస్టర్ అయ్యి ఉండి బరి తెగింపు కాదా? ఎవడైనా పాస్టర్ అయ్యి ఉండి, చర్చ్ పాస్టర్ అయ్యి ఉండి నేను కేసు పెట్టేసరికి ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతాడా? అవసరమా? మీరు చెప్పండి. ఒక మత పెద్ద ఆయనకు ప్రమాదం వచ్చేసరికి వాడి మీద కక్షది మీ పర్సనల్ ఉంటే తీసుకోండి. రాజిరెడ్డి ఎవరో ఉన్నారు, మీరు కొట్టుకోండి, ఇంకో కేసు పెట్టండి, క్రిమినల్ కేసు పెట్టండి. కానీ నీకు ఇప్పుడు కులం గుర్తొచ్చిందా?
ఇది న్యాయమా? ఒక పాస్టర్ కులాన్ని వాడుకోవడము, హిందూ మతంలో ఉన్న కులాన్ని తీసుకెళ్ళి క్రైస్తవుడిగా మారిన ఒక పాస్టర్ ఇది బరి తెగింపు అంటారు. ఒక దైవాన్ని నమ్మినంత మాత్రాన పుట్టుకెట్లా మారుతుంది అని అంటున్నారు కదా. అవును, కరెక్టే, పుట్టుక మారదు. అందుకే ఇప్పుడు రజకులు ఉన్నారండి, రజకులు ఇక్కడ బీసీలు కదా, అక్కడ వేరే దగ్గర ఎస్సీలు గంగపుత్రులు లేకపోతే ఇల్లు ఉన్నారు. వీళ్ళు కులం ఏం మారతలేదు. అక్కడ బట్టలు ఉతుకుతున్నారు, ఇక్కడ బట్టలు ఉతుకుతున్నారు, ఇక్కడ చేపలు పడుతున్నారు అక్కడ, కానీ అక్కడేమో ఎస్సీ అవుతున్నారు ఇక్కడ. కనుక రిజర్వేషన్ అనేది అక్కడున్న పరిస్థితులను బట్టి మారుతుంది. ఇక్కడ కూడా అంతే, దళితుడు కన్వర్ట్ అయిన తర్వాత రిజర్వేషన్ చెల్లదు. నీకు కులం ఏం మారదు, మతం ఏం మారదు. ఉంటే ఉండు, మతం మార్చుకో, యేసు ప్రభువుని నమ్ము, ఎవరొద్దు అంటున్నారు. అంటనంతనం ఉందంటే, అరే అంటనంతనం ఆడ కూడా ఉంటే ఎందుకు పోయినావు పని లేక ఇక్కడికే వచ్చేసాయి. నీ హిందూ సోదరుడు నీకు రిజర్వేషన్లు ఇచ్చాడు కదా, నిన్ను కాపాడుకోనికే ఇక్కడికే వచ్చేసాయి. ఇది మాట్లాడేది. కనుక ఏదైనా చేసి అంతే కన్వర్ట్ అవుతాం, మాకు ఎస్సీ స్టేటస్ కావాలి. ఇది దుర్మార్గం అని అంటున్నా. రిజర్వేషన్ ఎలా తీసుకొస్తే బాగుంటుంది అంటారు? నేను ఒకటి, రిజర్వేషన్స్ అనేవి హిందూ దళితులకు తప్పకుండా పూర్తిగా సంపూర్ణంగా అందించాలి. రెండవది, క్రీమీ లేయర్ తీసుకురావాలి. క్రీమీ లేయర్ తీసుకొస్తే క్రైస్తవ దళితులు అందరూ కొట్టుకుపోతారు, ఎవరు ఉండరు. వాళ్ళంతా పెద్ద పెద్దలు అయినరు, కాకి మాధవరావులు లేకపోతే వినోదులు లేకపోతే వివేకులు, వీళ్ళంతా ఎంపీలు, ఒక్కొక్క ఇంటి నిండా 30 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఒక్కొక్క ఇంటి నిండా 30 మంది ఐఏఎస్లు, వీళ్ళంతా కొట్టుకుపోతారు. వాళ్ళకి ఎందుకండి స్టేటస్? నాకు అర్థం కాదు. ఎస్సీ స్టేటస్ అవసరమా? క్రీమీ లేయర్ తీసుకొస్తే అసలు అక్షరాస్యత, హయ్యెస్ట్ అక్షరాస్యత 90% ఉన్నది దేశంలో. ఎవరిని ఏం చెప్పింది కాదు. ఇదే మీరు ఇంతకుముందు రంగనాథ మిశ్రా కమిషన్లో టేబుల్ ఉంది, మీరు చదవండి. దాంట్లో హయ్యెస్ట్ లిటరసీ క్రైస్తవులది 92% ఉన్నటువంటి వాళ్ళు. తర్వాతనే హిందువులు, అంతకన్నా హీనంగా దళితులు ఉన్నారు. కనుక క్రైస్తవులు అన్ని రకాలుగా వృద్ధి చెందిన వాళ్లకు రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పడం ఏంది అసలు? కనుక మీరు కన్వర్ట్ అయిన వాళ్ళకు నా ప్రార్థన ఏంటంటే, మీరు అమాయకంగా దీంతో తెలుసో తెలియకో వెళ్ళారు, మీ రిజర్వేషన్ ఎక్కడ పోదు, మీరు ఉండండి దయచేసి. యేసు ప్రభువును ఇంట్లో పెట్టుకొని ప్రార్థించండి. ఎవరు వద్దన్నారు? మేము వద్దంటున్నామా? హిందూ దేవతలు ఎల్లమ్మ, పుల్లమ్మ, ఇన్ని దేవతలను ప్రార్థించే వాళ్ళు మీరు ఇంట్లో యేసు ప్రభువును పెట్టుకొని పూజ చేసేవాడని అడ్డం వచ్చిన సర్టిఫికేట్ తీసేయమని అంటున్నారా? ఏం లేదు. కానీ నేను చర్చ్ గోయింగ్ పాస్టర్ కూడా రిజర్వేషన్ చెందాలి, ఇది బరి తెగింపు అని అంటున్నాను. కనుక మీరు మన దేశంలోనే ఇది సాధ్యం. ఏ దేవుడినైనా కొలిసేటువంటి అవకాశం మన దేశంలోనే ఉంది. ఇదే క్రైస్తవం నువ్వు అమెరికాలో పోయి నేను శ్రీకృష్ణుని కొలుస్తా అంటే తన్ని బయటకు పంపిస్తారు. ఇదే ఇస్లాం మతంలో పోయి నేను రాముని కొలుస్తా అంటే తన్ని బయటకు పంపిస్తారు. మరి అక్కడంతా అట్లా ఉన్నప్పుడు నేను ఇప్పటి కూడా అంటున్నా, నీ విశ్వాసము ప్రభువు మీద ఉంటే ఇంట్లో కూర్చొని ప్రభువు పూజ చేసుకో. అక్కడికి ఎందుకు పోవద్దు, అక్కడ ఎందుకు చేయొద్దు అని నువ్వు అడిగితే నేను ఏమంటున్నా అంటే, అక్కడ పోతే వాడు ఏం చేస్తున్నాడంటే నిన్ను బొట్టు పెట్టొద్దు, ఇది పెట్టొద్దు, మీరు దయ్యాలు భూతాలు అని చేసి పడేస్తున్నాడు కదా. నీ హిందువుకు నిన్ను వ్యతిరేకంగా తయారు చేస్తున్నాడు కదా. ఇది ఎక్కడ గొడవ? ఇంట్లో మేము 2 అన్నదమ్ములు ఉంటే ఈయన క్రిస్టియానిటీ తీసుకున్నాడు, నేను హిందువు ఉన్నా. మా ఇద్దరి మధ్యనే గొడవ అయిపోయింది. ఇప్పుడు ఆడోళ్ళ మధ్యన గొడవ, బొట్టు పెడితే గొడవ, ప్రసాదం ఇస్తే గొడవ, చిచ్చు పెడుతున్నారు కదా దేశంలో. ఇది ఎక్కడ గొడవ అసలు? వీళ్ళు అడిగేటోళ్ళు లేడా ఎవడు? కనుక ఇది మారాల్సిందే. నేను గుర్తుపెట్టుకోండి దయచేసి, ఇది దళిత హిందువులు అనేవాళ్ళు దళితుల ఎంబడి హిందువులు ఉన్నారు. భయపడే అవసరం లేదు. 80 కోట్ల 90 కోట్ల మందిని నిలబడతాం, చూద్దాం ఏం చేస్తారో. మా వాడి రిజర్వేషన్ మీరు ఎట్లా తీసుకుపోతారు? అక్కడున్న దళితుడు కూడా నేను చెప్తున్నా, మీరు పోయినరు, ఏం ప్రాబ్లం లేదు, మీకేం ప్రాబ్లం లేదు. ఎవరైతే అగ్రవర్ణాలు పోయినరో వాళ్ళ గురించి వదిలేయండి. వాళ్ళు చర్చలు పట్టుకోండి, వాళ్ళు పూజలు చేయనియండి, ఫాదర్లు కానీ ఫారిన్ ఫండ్స్ తెచ్చుకోనియండి. మీకేం ఫండ్స్ వస్తుంది? మీకున్న పైసలే 10% వానికి ఇవ్వాలి. ఎందుకు ఇస్తారాడా? ఇక్కడికి వచ్చేసేయండి, మీరు హాయిగా ఉండండి, మీకు పూర్తి గౌరవం కల్పించే బాధ్యత మాది. రిజర్వేషన్స్ ఇంకా ఎక్కువ పొందండి మీరు. కనుక అందరం కలిసి బతుకుదాం, కలిసి చద్దాం. ఈ భూమిలో పుట్టినాం, ఇక్కడనే చద్దాం అందరం కలిసి. ఇది ఒక్కటే నా విజ్ఞప్తి.